హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ప్రీవియస్‌గా మనకి టెట్ జరిగింది కదండీ! 2024లో ఆ పేపర్‌లో నుంచి మనకి తెలుగు బిట్స్ అయితే చూద్దాము. ఇవి 30 బిట్స్ అయితే ఉంటాయి. మ్యాథ్స్ పేపర్‌లో మనకి మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ ఉంది కదా! ఆ పేపర్‌లో నుంచి తెలుగు బిట్స్ ఏవొచ్చాయి అనేదైతే చూద్దామండి. ఇవి 30 బిట్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వాళ్ళకి 30 బిట్స్ అయితే ఉంటాయి. పేపర్ 2 వాళ్ళకి 30 బిట్స్ అయితే ఉంటాయి. మీరు పేపర్ 1 రాసేవాళ్ళు ఫస్ట్ థర్డ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకైతే చదవాల్సయితే ఉంటుంది. పేపర్ 2 వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకైతే చదవాల్సయితే ఉంటుంది. ఆ బిట్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ పేపర్స్ మీరు చేయడం వలన ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నారు బిట్స్ అనేదైతే తెలుస్తుంది. ఈ పేపర్స్ మీకు టెట్‌కి యూజ్‌ఫుల్ అవుతాయి. డీఎస్సీకి యూజ్‌ఫుల్ అవుతాయి. అందుకే మీరు ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఛానల్‌లో జాయిన్ అయితే మీరు అన్ని వీడియోస్ అయితే చూడడానికైతే ఉంటుంది. అందుకని ఛానల్‌లో జాయిన్ అవ్వడానికైతే ట్రై చేయండి అందరూ. ఇక మీకు ఈ తెలుగు పేపర్ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు అనేదైతే చూద్దాము వీడియోలో. వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు తెలుగు బిట్లని ఏ విధంగా చేయాలి, మనకు ఏ లెసన్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు, మనకి తెలుగులో మెయిన్ మీరు చూసుకోవాల్సింది గ్రామర్ చూసుకోవాలి. ప్లస్ టెక్స్ట్ బుక్స్ మనకి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా! ఆ టెక్స్ట్ బుక్స్‌లో ఉన్నటువంటి పద్య భాగము, గద్య భాగము, ఉపవాచకము 3 చదవాల్సయితే ఉంటుంది. ప్లస్ తెలుగు సాహిత్యం గూడా మనం చదవాల్సయితే ఉంటుంది. తెలుగు విమర్శ, బాల వ్యాకరణము ఇవన్నీ అయితే మనకు యాడ్ చేశారు. అందుకని మీరు ప్రీవియస్‌గా టెట్ సిలబస్ కూడా అప్‌లోడ్ అయితే చేశానండి. ఆ సిలబస్‌ని కూడా మీరు చూడండి. ఆ సిలబస్‌లో ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ నుంచే మీకు బిట్స్ అయితే వస్తాయి. అందుకని వీడియోని కూడా మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఆ వీడియో అయితే చూడండి. ఛానల్‌ని ఫాలో అయ్యే వాళ్ళందరూ ఆ వీడియోస్ కూడా చూసారు. ఇప్పటికి చాలామంది ఛానల్‌లో జాయిన్ అయ్యారు. మీరు కూడా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మంచిగా వీడియోస్ అన్నీ ప్రీవియస్ పేపర్స్, క్లాసెస్ అన్నీ వినండి. విని మీకు తెలుగు క్లాసెస్ అయితే కంపల్సరీగా దీంట్లో అయితే ఉంటాయండి. తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో డీఎస్సీ పేపర్స్ కూడా నేను అప్‌లోడ్ అయితే చేశాను. డీఎస్సీ సిలబస్ కూడా ఛానల్‌లో ఉంది. మీరు చూడండి. జాయిన్ అయితే ఇంకా మీకు మంచి మంచి వీడియోస్, అన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు చూడొచ్చు. అందుకని జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇక వీడియోలకైతే ఎళ్ళిపోదాము. ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఖండకావ్యం ఆకారంలో చిన్నది. అందుకే అది లఘు కావ్యము. మహాకావ్యం ఆకారంలో పెద్దది. అందుకే అది మహాకావ్యమైంది. ఖండకావ్యంలో, మహాకావ్యంలో వలె కథ ఉండదు. కవి ఏదో ఒక కథాభాగాన్ని గ్రహించి పోషిస్తాడు. మహాకావ్యాలలోని సర్గ విభజన ఖండకావ్యాలలో ఉండదు. మహాకావ్యాలలో వృత్త వైవిధ్యం ఉంటుంది. ఆదర్శ చిత్రణ, యుగధర్మ బోధన మహాకావ్య ప్రధాన లక్షణాలు. మహాకావ్యాల్లో కన్నా ఖండకావ్యాలలో భాషా శైలి, సరసము, లలితము, మధురము ఉంటాయి. ఇక మనకి ఈ తెలుగు టెట్ పేపర్‌లో మనకి 2 గద్యాలు, 2 పద్యాలైతే ఇస్తున్నారు. మీరు ఒక గద్యం ఇచ్చి, ఒక బిట్ ఇస్తున్నారు. మీరు ఒక గద్యాన్ని మొత్తాన్నయితే చదవాల్సయితే ఉంటుంది. అందుకని ఇక్కడ సరికాని వాక్యము అనైతే ఇచ్చారు చూడండి. ఆదర్శ చిత్రణ, యుగధర్మణ బోధన మహాకావ్య ప్రధాన లక్షణాలు. ఇక్కడ మహాకావ్యంలోని ఇతివృత్తం, వైవిధ్యము. ఇక్కడ మహాకావ్యంలో ఏముంటుంది చూడండి. ఇతివృత్తము ఉంటుంది. మహాకావ్యాలలో ఇతివృత్తం ఉంటుంది. ఇది కూడా ఉంది మనకి. ఆదర్శ చిత్రణ, యుగధర్మం కూడా మహాకావ్యాల ప్రధాన లక్షణము. ఇది కూడా ఉంది. మహాకావ్యాల్లో కన్నా ఖండకావ్యాల్లో భాషా శైలి, సరసము ఉంటాయి. లఘు కావ్యాలలో భాషా శైలి, సరసము, లలితము, మధురము ఉంటుంది. ఇక్కడ మహాకావ్యాలలో కన్నా అనేది ఇచ్చారు చూడండి. ఖండకావ్యాలలో భాషా శైలి, సరసము ఉంటాయి. ఇక్కడ అది. ఖండకావ్యాలలో సర్గ విభజన మహాకావ్యాలలో ఉంటుంది. ఖండకావ్యాలలోని సర్గ విభజన మహాకావ్యాలలో ఉంటుందంట. అదైతే మనకి ఆ పాయింట్ అయితే ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇచ్చారు. మహాకావ్యాలలోని సర్గ విభజన ఖండకావ్యాలలో ఉండదు అనేది ఇచ్చారు. ఇక్కడ ఖండకావ్యాలలో ఉండదు అనేది ఇవ్వడం జరిగింది కదా! ఇక్కడ సరికానిదని ఇచ్చారు. ఖండకావ్యాలలో సర్గ విభజన మహాకావ్యాలలో ఉంటుంది అనేది ఇచ్చారు.
మనకిప్పుడు 31కి ఫోర్త్ బిట్ అయితే ఆన్సర్. ఇక్కడ గురజాడ దేశభక్తి గేయము కొందరి దృష్టిలో వాచక పుస్తకాలలోని నీతుల వంటిది మాత్రమే. కానీ శ్రీశ్రీ వంటి వారికది సం సమస్త ప్రపంచ మహాజనుల జాతీయ గీతంగా కనిపించినది. దేశభక్తికి సరియైన అర్థమును మానవత దృష్టితో రంగరించి రచించిన గురజాడ దేశభక్తి గేయము అంతర్జాతీయ ప్రసిద్ధికెక్కింది. గద్యాన్ని అనుసరించి దేశభక్తి గేయంకు సంబంధించి సరికాని, ఇక్కడ కూడా సరికాని ఆప్షన్ అనేది ఇచ్చారు. గురజాడ దేశభక్తి గేయం అంతర్జాతీయ ప్రసిద్ధికెక్కింది. ఇది కూడా సరి అయినది. దేశభక్తికి సరియైన అర్థమును మానవతా దృష్టితో రంగరించి రచించారు. ఇక్కడ మానవతా దృక్పథంతో దృష్టితో రంగరించి రచించారు. ఇది కూడా ఉంది దీంట్లో. గురజాడ దేశభక్తి గేయం అందరి దృష్టిలో వాచక పుస్తకంలో నీతుల వంటిది మాత్రమే అనేది ఇచ్చారు. దేశభక్తి గేయం అందరి దృష్టి కాదండి, కొందరి దృష్టిలోనే అనేది. ఇక్కడ అందరి దృష్టి, ఇక్కడ కొందరి దృష్టి, ఇక్కడ మనకి డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఇదైతే కాదు. ఇక సమస్త ప్రపంచ జనులకు జాతీయ గీతంగా శ్రీశ్రీకి దేశభక్తి గేయంగా కనిపించింది. ఇది కూడా కరెక్టే. మనకి ఈ గద్య పద్యాలను కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఫాస్ట్గా అయితే చదవండి. కనియుగానలేడు కదిలింపడానోరు వినగలేడు విస్మయమ్మున సంపద కలిగిన వాణి సన్నిపాతం బిది విశ్వదాభిరామ వినురవీమ. ఈ పద్యాలు మనకి ఖచ్చితంగా 2 పద్యాలు అయితే ఇస్తున్నారు. మీరు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే చూడండి. టెక్స్ట్ బుక్లో మనకి ఫస్ట్ లెసన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఉంటాయి. టెక్స్ట్ బుక్ ఎండ్ పేజీలో కూడా మనకు ఉండడమే జరుగుతుంది. అవి కాకుండా మనకి ఇంటర్మీడియట్ ఇట్లా సిలబస్లో కూడా కొన్ని పద్యాలు అయితే తీసుకొని వచ్చి అడుగుతున్నారు. చిన్న చిన్న పద్యాలే ఇవి. పద్యం ఆధారంగా చూడనట్లుండా నోరున్నా మాట్లాడకపోవడము, విని కూడా విననట్లు ఉండడం వీరి యొక్క లక్షణము అనేది ఇచ్చారు. కనియుగానలేడు కదిలింపడ నోరు వినియు వినలేడు విస్మయమున సంపద గలవాణి సన్నిపాతం బిది అనేది ఇచ్చాడు. సంపద కలగనవాణి అంటే ఇక్కడ మనకి చూడండి భాగ్యవంతులు. ఇక్కడ సంపద మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీ. టెన్షన్లో అప్పుడు మీరు తొందరగా మీకు అర్థం కావాలి. అందుకని మీరు ప్రశాంతంగా మీరు వెళ్ళి ఇట్లాంటివి చేసేటప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని ప్రశాంతంగా బిట్స్ అయితే చేయండి. అప్పుడు మీకు ఆన్సర్ రాకపోతే నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోండి. అక్కడే స్ట్రక్ అయిపోయి ఉండకండి. టైం అయితే అయిపోతుంది. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకి పతి కడకు దన్ను కూర్చిన సతి కడుకును వేల్ప కడకు సద్గురు కడకున్ సుతు కడకు రిత్త చేతుల మతి మంతులు చనుల నీతి మార్గము సుమతి అనేది ఇచ్చారు. ఇక్కడ సుమతి శతకాలు, వేమన శతకాలని మీరు బాగా చూసుకోండి. పై పద్యం ఆధారంగా వీరి మధ్య వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళరాదు అనేది ఇచ్చారు. పతి కడకు దన్ను కూర్చిన సతి కడకును వేల్పు గడకున సద్గురు కడకున్. సద్గురుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, భార్య దగ్గరికి వెళ్ళేటప్పుడు, రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు, భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, కుమారుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు వట్టి చేతులతో వెళ్ళరాదు అనేదైతే ఇచ్చారు. వీరి వద్ద వెళ్ళేటప్పుడు అనేది ఇచ్చారు కదా. ఇక్కడ చూడండి, రాజు, భార్య, భగవంతుడు, గురువు, కుమారుడు. ఇక్కడ పతి కడకు దన్ను గూర్చిన సతీ అంటే ఎవరు? ఇక్కడ భార్య. సద్గురు గురువులు. సతు కడుకు రిత్త చేతుల వెళ్ళొద్దు, కుమారుడి దగ్గరికి వెళ్ళొద్దు. అలాగా రాజు, భార్య, భగవంతుని దగ్గరికి వట్టి చేతులతో వెళ్ళొద్దు. మేలి మలుపు పాఠంలోని ఈ క్రీడా ప్రస్తావన కనిపిస్తుంది. మనకి మేలి మలుపు పాఠము, ఈ పాఠాలులో ఉన్నటువంటి క్రీడలు, ప్రక్రియలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలని మీరు అన్నీ ఒక దగ్గర నోట్ చేసుకుని అయితే మీరు వీటి నుంచి అయితే ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. పులి మేక, బిల్లంగోలు, అచ్చంగాయలు, వైకుంఠపాలి. మేలి మలుపు అనే పాఠంలో మీకు కనిపించేది వైకుంఠపాలి అని మనకి పిక్చర్ కూడా మనకి ఆ పాఠంలో
వైకుంఠకాళి బొమ్మ అయితే ఉంది చూడండి. గజల్ ప్రక్రియకు సంబంధించి సత్యాలు. మనకి గజల్ ప్రక్రియలో పల్లవిని ఏమంటారు, చరణాన్ని ఏమంటారు, కవి నామముద్రని ఏమంటారు, చరణాన్ని ఏమంటారు అనేది ఇచ్చారు. ఇక్కడ పల్లవిని మత్లా అంటారు, ఇది కరెక్టే. ఇక్కడ కవి నామముద్రని తక్ తక్లస్ అని అంటారు, చరణాన్ని మక్తా అంటారు. ఈ 3 ఆన్సర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆ అనేది ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ మనకి ఈ అనే ఆప్షన్ దేంట్లో ఉందో చూడండి. ఇక్కడ ఉంది చూడండి. ఆ, ఈ మనకి 36 ఇది 3 ఆన్సర్. గంగ తల్లి ఇయాలైనా కరిగి నేల తల్లిని కురుస్తుందో కలదో అనేది యథ పాఠంలో ఈ మాటలు అన్నది ఎవరు? ఇక్కడ యథ పాఠంలోని ఈ మాటలు అన్నది ఎవరు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి పాత్రల గురించి అడుగుతారు. మీరు గద్య భాగంలో పాత్రలను చూసుకోవాల్సి అయితే ఉంటుంది. పోలమ్మ అడుగుతుంది. హలుడు గదా సప్తసతి పేరిట సంకలనం చేసిన గాథలు ఈ భాషలోనివి. గదా సప్తసతి అనేది హలుడు రచించింది. మనకి ప్రాకృతిక భాషలో అయితే రచిస్తాడు హలుడు. దండాలు దండాలు భరతమాత అనే గేయంతో స్వతంత్ర చైతన్యాన్ని కలిగించిన కవి ఎవరు అని ఇచ్చారు. మనకి దండాలు దండాలు అనేది ఎవరు? మనకి కుసుమ ధర్మన్నన, దేవులపల్లి కృష్ణశాస్త్రిన, గరిమెల్ల సత్యనారాయణ, కొండేపూడి లక్ష్మీనారాయణ. గరిమెల్ల సత్యనారాయణ. మీకు ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీరు ఓవరాల్గా ఎక్కువ మంది ఆన్సర్ చేస్తే ఎవరైతే ఎక్కువగా ఆన్సర్స్ చేశారో వాళ్ళది నెక్స్ట్ వీడియోలో మీ నేమ్ని అయితే చేస్తానని చెప్పడం అయితే జరుగుతుంది. చాలామంది అయితే ఇప్పుడు జాయిన్ అయ్యారు. ఈరోజు అయితే మనకి 2 జాయిన్ అయితే అయ్యారు ఛానల్లో. వాళ్ళకి థ్యాంక్స్ అండి. మీరు ఛానల్లో జాయిన్ అయ్యారు. మీరు టెట్ డిఎస్సిని ఈజీగా సాధిస్తారు. వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి జాయిన్ అవ్వమని. ఇక్కడ శారద నడుస్తూ పాట పాడుతున్నది. ఈ వాక్యం ఏమిటి? ఇక్కడ నడుస్తూ పాట పాడుతున్నది అనేది ఇచ్చారు. ఇక్కడ పాట పాడుతుంది. ఇది సామాన్య వాక్యమా, సంయుక్త వాక్యమా, సంశ్లిష్ట వాక్యమా, కర్మణీ వాక్యమా? ఇక్కడ సంక్లిష్ట వాక్యము. మనకి ఇక్కడ 2 వాక్యాలైతే నడుస్తూ అనే వాక్యం ఒకటి ఉంది. ఒకటి అసమాపక క్రియ ఉంది. ఒక సమాపక క్రియ ఉంది. కాబట్టి దీంట్లో సంక్లిష్ట వాక్యము 2 వాక్యాలు ఉంటే అది సంక్లిష్ట వాక్యం. పీఠిక ప్రక్రియకు సంబంధించిన సత్యాలు గుర్తించండి. ఇందులో గ్రంథం గురించి, గ్రంథ నేపథ్యం గురించి ఉంటుంది. దీనిని గ్రంథ రచయిత మాత్రమే రాయాలి. దీన్ని గ్రంథ రచయిత కానీ విమర్శకులు కానీ రాస్తారు. దీనికి ప్రస్తావన, అముఖము వంటి పేర్లు ఉన్నాయి. ఇది కరెక్టే. ఇక్కడ ఈ ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ ఈ ఆప్షన్ కూడా కరెక్ట్. మనకి ఇక్కడ గ్రంథ రచయిత రాయొచ్చు, వేరే వాళ్ళు కూడా రాయొచ్చు. ఇక్కడ ఇందులో గ్రంథం గురించి, గ్రంథ నేపథ్యం గురించి ఉంటుంది అనేది కాదు. ఇది కరెక్ట్ ఆన్సరు. ఇది గ్రంథం గురించి, గ్రంథ నేపథ్యం గురించి ఉంటుంది. ఇక మనకి రచయిత రాస్తాడా? దీంట్లో రచయిత రాయడం, రచయిత మాత్రమే రాయాలి అనేది కాదు. ఇక్కడ రచయిత కానీ విమర్శకుడు కానీ రాయొచ్చు. ఇద్దరిలో ఎవరో ఒకరైనా రాయొచ్చు. ఇక్కడ రచయిత మాత్రమే అని ఇచ్చారు. రచయిత మాత్రమే రాయొద్దు, విమర్శకులు కూడా రాయొచ్చు. దీని ప్రస్తావన, అముఖము అనే 2 పేర్లు అయితే ఉన్నాయి. ఇది సరైన సమాధానము. మనిషికి అవసర కాలంలో ఆదుకున్న మిత్రుడి కన్నా ప్రియమైనది ఏది ఉండదు అన్నవారు ఎవరు? మనిషికి అవసర కాలంలో ఆదుకున్న మిత్రుడి కన్నా ప్రియమైనది ఏది ఉండదు అని అన్నది ఎవరు? గురునానక్క, గాంధీజీనా, పతంజలినా, గౌతమ బుద్ధుడా? మనకి గురునానక్ మనిషికి అవసర కాలంలో ఆదుకున్న మిత్రుడి కన్నా ప్రియమైనది ఉండదు అనేది గురునానక్ అన్నారు. నా చదువు పాఠము వీరి ఆత్మకథలోనిది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి,
మామిడిపొడి వెంకటరంగయ్య, బులుసు రమణయ్య, కలువకొలను సదానంద్. నా చదువు గురించి చెప్పింది ఎవరు అనంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారి ఈ రచనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఇక్కడ మనకి జ్ఞానపీఠ అవార్డులు అనేవి ముగ్గురికైతే వచ్చాయి. అక్కడ ఫస్ట్ విశ్వనాథ సత్యనారాయణకి, ఇక దేనికి వచ్చింది, శ్రీమద్ రామాయణ కల్పవృక్షము అనే దానికైతే వచ్చింది. సి నారాయణ రెడ్డి గారికి కూడా వచ్చింది. నిభ పదానికి వికృతి పదం ఏమిటి? నిభ అనే పదానికి నెపము అనే పదము వికృతి. చేలము పదానికి అర్థము. ఈ అర్థాలు మీకు లెసన్లో భాషాంశాలు అనే లెసన్ అయిపోయిన తర్వాత ఉంటాయి, అవి చూసుకోండి. మీకు మొత్తం టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా మీరు చూసుకోండి. చేలము అంటే పొలము, వస్త్రము, కదలడము, గొడుగు. చేలము అంటే వస్త్రం. కన్ను పదానికి నానార్థాలు. ఇక్కడ నానార్థాలు అంటే వేరు వేరు అర్థాలు ఉండడాన్ని నానార్థాలు అని అంటారు. కన్ను అంటే నేత్రము, బండి చక్రము, వెదరు మొలక, కపిష. ఇక్కడ వేరు అర్థం కాబట్టి ఇక్కడ బండి చక్రము వస్తుంది. నేత్రము కూడా వస్తుంది. ధనువు పదానికి పర్యాయ పదాలు. పర్యాయ పదాలు అనంటే సమాన అర్థం ఉన్న పదాలనే, ఒక పదానికి గల సమాన అర్థాలు గల పదాలని పర్యాయ పదాలు అని అంటారు. ధనువు అనే పదానికి అర్థము కార్ముకము, మోధరు, రపము, సింగాని. ఇక్కడ ధనుము అంటే కార్ముకము, సింగాని అనేది సరైన సమాధానము. ఇక్కడ సాధుపుల హృదయాన శయనించి ఉండేవాడు అనే ఉత్పత్త్యార్థం గల పదం ఏమిటి? సాధువుల హృదయాన ఉత్పత్త్యార్థం. సాధువుల హృదయాన శయనించి ఉండేవారు ఎవరు? శివుడు. ఆశ్రయం ఇచ్చిన వారికే హాని తలపెట్టు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం. మనకి మీరు ఈజీగా మీకు ఒక 15 మార్క్స్ ఎక్కడ తెచ్చుకోవచ్చు అంటే అర్థాలు చూసుకోండి, ప్రకృతులు చూసుకోండి, వికృతులు చూసుకోండి, ఉత్పత్త్యార్థం ఒక బిట్ అయితే ఉంటుంది, పర్యాయ పదం ఒక బిట్ అయితే ఉంటుంది, ఇక నానార్థం ఒక బిట్ అయితే ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. వీటి నుంచి అయితే కంపల్సరీగా అయితే వస్తాయి. ఇక మీరు ప్రక్రియల నుంచి ఒక బిట్ అయితే వస్తుంది, కవులు రచనల గురించి ఒక బిట్ అయితే వస్తుంది, పాఠం ఇతివృత్తం కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఇవి మీకు మినిమం 10 బిట్స్ ఈజీగా వస్తాయి, ఈ టాపిక్స్ని మీరు మిస్ చేయకుండా చదువుకుంటే. ఇక్కడ ఆశ్రయం ఇచ్చిన వారికే హాని తలపెట్టడము అనేది నిమ్మకు నీరెత్తినట్ల, ఉలుకు పలుకు లేకున్నట, కూర్చున్న కొమ్మను నరుక్కోవడమా, చెవి నీళ్లు కట్టుకొని పోవుట. ఇక్కడ ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకు అని అంటే మీరు కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లే. మీరు ఆశ్రయం ఇస్తే వాళ్ళకి హాని తలపెడితే ఏమవుతుంది, మీరు కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్లు అవుతుంది. ఇక్కడ చలన శక్తి గలదు జంతువు గాదది, చేతులెప్పుడు తిప్పు శిశువుగాదు, కాళ్ళు లేవు సర్వకాలంబు నడుచును, దీని భావమేమి తిరుమలేశ. మనకి ఇక్కడ పొడుపు కథ ఒకటి, జాతీయము ఒకటి ఇస్తున్నారు. గడియారము.
ప్రకృతులను ఇలా పిలుస్తారు. ఇక్కడ చూడండి, ప్రకృతులని ఏమని పిలుస్తారు, వికృతులని ఏమని పిలుస్తారని కూడా ఇచ్చారు. మనకు ఆల్రెడీ ఒక పదం ఇచ్చి దాని వికృతి చెప్పమని అడిగారు కదా! ఇప్పుడు చూడండి, ప్రకృతులని ఏమని పిలుస్తారు? తత్సమాలు అని అంటారు ప్రకృతులని. తచ్చమాలు అని అంటారు. వికృతులని ఏమంటారు? తద్భవాలు అని అంటారు. ఇక్కడ ధృతము అంటే నకారాన్ని ధృతము అంటారు. త్రికములు అంటే ఆయి ఏలను త్రికములు అని అంటారు. మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. ఇక్కడ సంస్కృత ప్రాకృత పదాలతో ఏర్పడే పదాలని ఏమంటారు? తచ్చమాలు అని అంటారు. సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోనికి ఉద్భవించిన పదాలని తద్భవాలు అని అంటారు. ఇక్కడ తత్సమాలు. పూజన్ ప్లస్ కలువలు, ఇందులో మొదటి పదం ఏమిటి? ఇక్కడ మొదటి పదాన్ని ఏమంటారు? ఎప్పుడైనా పూర్వపదము అని అంటారు. రెండవ పదాన్ని ఏమంటారు? పరపదము అని అంటారు. ఇక్కడ మనకి పూజన్ ప్లస్ కలువలు, ఇక్కడ పూజన్ అని ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది? నకారం ఉంది కాబట్టి ఇది ఏంటి? ధృతమా, ధృత ప్రకృతకమా? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ధృత ప్రకృతకము. ఇక్కడ ధృత ప్రకృతకము. నన్నంటే ఇక్కడ పూచే అన్న, ఇక్కడ మనము అన్న నకారం తీసేసినా కానీ దీనికి ఈ పదానికి ఒక అర్థము అని ఉంటుంది. ఇక్కడ పూచే అనేది ఒక పదంగా ఉంది. నకారం తీసేసిన ఈ పదానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి వాటిని ధృత ప్రకృతకము అని అంటారు. పున్ అనేది ఇక్కడ ధృతము అవుతుంది. ఇక్కడ పూచెన్ అని ఇచ్చారు కాబట్టి ధృత ప్రకృతకము అవుతుంది. ఆమ్రేడితం అంటే రెండు పదాలలోని రెండవ పదాన్ని ఏమంటారు? రెండు సమాన ప్రాధాన్యం గల పదము ఉండి రెండవ పదాన్ని ఆమ్రేడితము అని అంటారు. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది ఏమిటి? సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేష్యము అని అంటారు. క్రియ అంటే ఒక పని. విశేష్యము అని అంటే మనకు ఒక విశేష్యము. విశేషణము నామవాచకానికి ఉన్న గుణాన్ని తెలిపేది అని అడిగారు. గుణం అంటే ఇక్కడ విశేషణము. విశేషణము అనేటివే గుణము. క్రియ అంటే పని. విశేష్యము అని అంటే నామవాచకానికి బదులుగా విశేషణాన్ని ఉపయోగిస్తారు. అవ్యయము అటు నామవాచకము కాకుండా సర్వనామము కాకుండా ఉండే వాటిని అవ్యయాలు అని అంటారు. లింగ విభక్తులు లేని పదాలని అవ్యయాలు అని అంటారు. కవీంద్రుడు, కావ్యానందము, మహేంద్రుడు, వధూపేతుడు, వీటిలో భిన్నమైన సంధి ఏది? ఇక్కడ కవీంద్రుడు, కావ్యానందము, మహేంద్రుడు, వధూపేతుడు. కవి ప్లస్ ఇంద్రుడు, కవీంద్రుడు, ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. కావ్యానందము, కావ్య ప్లస్ ఆనందము, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. వధూపేతుడు, వధు ప్లస్ పేతుడు. వధు ప్లస్ సుతుడు. ఇక్కడ మహేంద్రుడు అనేది మనకి గుణసంధి కిందకు వస్తుంది. మహా ప్లస్ ఇంద్రుడు అనేది మనకి గుణసంధి కిందకు వస్తుంది కాబట్టి మహేంద్రుడు అనేది. ఇక్కడ మిగతావన్నీ సవర్ణ దీర్ఘ సంధులు. వారు ప్లస్ పోరు సంధి జరిగిన రూపం ఏమిటి? వారు బ్రోరు, వారం బోరు, వారు ఓరు, వార్పోరు అనేది ఇచ్చారు. వారు ప్లస్ పోరు సంధి జరిగిన రూపం ఏంటి? వారు బ్రోరు అనేదైతే మనకి వారు ఓరు అనేది మనకి ఇక్కడ సంధి జరిగిన రూపం. జలధరము ఈ పదం యొక్క సమాస నామం ఏమిటి? జలధరము జలమును ధరించినది. ఇక్కడ జలమును అనేదైతే వస్తుంది కాబట్టి మీకు ఇక్కడ నకారం వస్తుంది కాబట్టి నీ, నున్, లన్ అనేటివి
ద్వితీయ తత్పురుష సమాసం కిందకైతే వస్తుంది. అంతున్నన్ననేది సప్తమి, యొక్క లోపల అనేటివి షష్ఠి, కొరకు కై అనేవి చతుర్థికి సంబంధించినవి. చంపకమాలకి సంబంధించి సరి అయిన వాక్యము అని అడిగిచ్చారు. చంపకమాల ఇది ఒక జాతి పద్యము. చంపకమాల అనేది ఒక జాతి పద్యం కాదు, ఇది వృత్త పద్యానికి చెందినది. ఇది రాంగ్. ప్రతి పాదము ఆదిలో లఘు, అంచెలో గురువు ఉంటాయి. ప్రతి పాదంలో మొదటగా మనకి లఘువే ఉంటుంది, అంచెములో గురువు అయితే ఉంటాడు. మొత్తం పద్యంలో 16 జాగనాలు ఉంటాయి. ప్రాస ఎత్తి చెల్లుతుంది, ప్రాస ఎత్తి చెల్లుతుంది. ఇది వృత్త పద్యం అండి, ఇది జాతి పద్యం అయితే కాదు. ఇక్కడ మనకి ఆ ఈ అనేటివి సరైన సమాధానాలు. ఇవి 2 కరెక్ట్. అమ్మ చెప్పినదే ఈ ఇల్లు, అమ్మనెవ్వరికి. ఇందులో అలంకారం ఏమిటి? అమ్మ చెప్పనిదే ఈ ఇల్లు, అమ్మనెవ్వరికి. ఇక్కడ అమ్మ అనే పదం చూడండి, ఇక్కడ అమ్మనెవ్వరికి. యమకమా, ముక్తపదగ్రస్తమా, చేకానుప్రాస అలంకారమా, లాటానుప్రాస అలంకారం. ఇక్కడ అర్ధ భేదం అయితే ఉంది కాబట్టి మీకు ఇక్కడ యమకము అయితే వస్తుంది. ఉన్న స్థితిని ఎక్కువ చేసి వర్ణించి చెబితే అది ఈ అలంకారం కిందకైతే వస్తుంది. ఉన్నదానిని ఎక్కువ చేసి చెప్తే మనకి అతిశయోక్తి అవుతుంది. ఇక్కడ ఉపమాన ఉపమేయాలకి సమాన ధర్మాన్ని చెప్తే ఉపమాలంకారము, ఉపమాన ఉపమేయాలకి అభేదం చెప్తే రూపకలంకారం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి అతిశయోక్తి అంటే ఎక్కువ చేసి చెప్తే మనకి దాన్ని అతిశయోక్తి అని అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు అయితే వీడియో అయితే చూసారు కదండి. మీకు వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి ప్రీవియస్ పేపర్స్ ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయి, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఇవి చాలా యూస్ఫుల్ అయ్యేటివి. మీకు రాని బిట్లని నోట్ చేసుకొని మళ్ళీ పేపర్ని అయితే చేయడానికైతే ట్రై చేయండి. ఇక మీరు హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను 10th క్లాస్ లెసన్స్ అయితే పెట్టాను, అవి కొంతమందే చూశారు, మిగిలిన వాళ్ళు అవి కూడా చూడండి. ఆ వ్యాకరణాంశాలు అవన్నీ మీకు పేపర్ 2 వాళ్ళకి 8th, 9th, 10th క్లాస్ సిలబస్ ఇప్పుడు మనకి న్యూ టెక్స్ట్ బుక్ అయితే 10th అయితే చదవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి నేను న్యూ టెక్స్ట్ బుక్ సిలబస్ అయితే అప్లోడ్ అయితే చేశాను, అవి కూడా మీరు చెక్ చేయండి, ఒకసారి చూడండి. మీకు ఆ కాన్సెప్ట్ అనేది మీ బ్రెయిన్లో ఉంటే మీరు ఈజీగా క్వశ్చన్స్ అయితే చేయగలుగుతారు. వ్యాకరణ అంశాలు అనేది పేపర్ 1 వాళ్ళకి, పేపర్ 2 వాళ్ళకి ఇద్దరికి ఉంది కాబట్టి ఆ వ్యాకరణ అంశాలని మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక ఛానల్లో జాయిన్ అవ్వండి, అన్ని వీడియోస్ చూడండి, టెట్ డిఎస్ని మీరు సాధించండి. థ్యాంక్ యూ అండి.